యూట్యూబ్ నుంచి వచ్చిన ఫస్ట్ శాలరీ ఎంత? అప్పుడు మీ రియాక్షన్ ఏంటి? సంతోష్ అక్క వాళ్ళ మమ్మీ డాడీ హెల్త్ ఎలా ఉంది, ఏంటి అప్డేట్? వాట్ ఈస్ యువర్ ఏజ్? సరే సరే అదేనబ్బా కాదు, నువ్వు నాకు చెప్తే నేను నీకు చెప్తా. యూట్యూబర్ అవ్వకపోయి ఉంటే ఏం చేసేవారు? పొలం వర్క్ అండ్ తర్వాత మట్టి పని అవి. ఫ్యాన్స్ కోసం మీటప్ ప్లాన్ ఏమైనా ఉందా? ఆల్మోస్ట్ 30-35 ఇయర్స్ తాగి వచ్చి డోర్ తీయవను ఎంట్లే నూనె తీయవు, డోర్ తీయవను ఎంట్లే నూనె తీయవు. మీ ఇద్దరి మ్యారేజ్ కి మీ ఫ్యామిలీ ఒప్పుకోకపోతే మీరు ఏం చేసేవారు? నేనైతే వద్దులు అది కాకపోతే ఇంకోతాను ఆ పెద్ద మాట అన్నాడు సరాడు. బాగుంది ఇప్పుడు, అందుకే నువ్వు చెప్పన్నప్పుడు చెప్పాలి. హై టు ఆల్, వెల్కమ్ టు అవర్ ఛానల్. అండ్ చాలా డేస్ నుండి మన సబ్స్క్రైబర్స్ కొన్ని క్వశ్చన్స్ మమ్మల్ని అడగాలనుకుంటున్నారు. సో అట్లా నాకు తెలిసిన కొందరు మన సర్కిల్లో ఉన్న కాంటాక్ట్లో ఉన్న సబ్స్క్రైబర్స్ త్రూ నుంచి అండ్ ఇన్స్టాగ్రామ్లో కొందరి దగ్గర నుంచి కొన్ని మమ్మల్ని ఎలాంటి క్వశ్చన్స్ అడగాలనుకుంటున్నారు, మా నుండి ఎలాంటి ఆన్సర్స్ రావాలనుకుంటున్నారో అవి కొన్ని తీసుకున్నాము. సో ఆ క్వశ్చన్స్ కొన్ని వచ్చినాయి మనకి. ఆ క్వశ్చన్స్ చదువుతూ మీకు ఆన్సర్ ఇద్దాం అనుకుంటున్నాం. ఫస్ట్ క్వశ్చన్ వచ్చేసి, ఫంకీ ప్రాంక్స్ నేమ్ ఎట్లా పెట్టారు? ఓకే, ఎట్లా పెట్టినాం మనం? ఎట్లా పెట్టినావు? నువ్వు పెట్టినావు బావా? జస్ట్ ఇట్లా ఫింగర్స్తోనా? ఇదే తగ్గించుకుంటే మంచిది. ఆల్మోస్ట్ ఒక 1 వీక్ నేను చాలా నేమ్స్ రాసుకుని ఉండే, వేరే వేరే నేమ్స్ నా నేమ్ పైన. తర్వాత ఫన్నీగా ఉండే కొన్ని నేమ్స్ ప్రిపేర్ చేసిండే. బట్ కొన్ని మిలియన్స్లో ఉన్న ఛానల్ నేమ్ మనం లింక్ చేసుకొని పెట్టుకోవాలని చెప్పేసి హిందీలో ఒక నేమ్ ఉండే, ఫంకీ అండ్ అదర్ నేమ్ ఉండే దాని పక్కన. అది 13 మిలియన్ 30 మిలియన్ ఉండే, అంత ఎగ్జాక్ట్ గుర్తులేదు, 4 ఇయర్స్ బ్యాక్. సో అట్లా నేను ఫంకీ ప్రాంక్స్ అని పెట్టుకుందామని చెప్పేసి అట్లా పెట్టిన. సో మా డేవిడ్ అన్న అని ఉంటారు, సో అతని త్రూ నుంచి వెళ్ళి సజెషన్ తీసుకొని ఫంకీ ప్రాంక్స్ అని నేమ్ పెట్టినాం. అంటే ఈ ఐడియా నీకే వచ్చిందా? నా ఐడియానే పర్టికులర్గా. అంత మంచి ఐడియా ఎట్లా వచ్చింటదబ్బా? చేసే మూడు ఉత్సాహం సర్వనాశనం అయిపోతాయి. అంటే మాకు బుర్ర మీలాగా ఇక్కడ లేదు, ఇక్కడ ఉంది. సో అందుకని సరేలే, నెక్స్ట్ క్వశ్చన్. మీ ఛానల్ ఇన్కమ్ ఎంత? అప్రాక్సిమేట్గా నేను ఒక రౌండ్ ఫిగర్ చెప్తా. ఓకే, ఒక మంత్ 70,000 రావచ్చు, ఇంకో మంత్ 20,000 వస్తుంది, 30,000 వస్తుంది. ఎగ్జాక్ట్గా చెప్పలేము అది. ఎందుకంటే వీడియోస్, ఈ మంత్లో వీడియోస్ రీచ్ బట్టి ఉంటుంది. ఈ మంత్లో అన్ని ఒక 10 వీడియోస్ 4 lakh 5 lakh వెళ్ళినాయి అని అంటే అమౌంట్ ఎక్కువ వచ్చే ఛాన్స్ ఉంటుంది. లేదు ఈ మంత్లో అన్ని వీడియోస్ 20,000 40,000 ఉన్నాయి, అప్పుడు అమౌంట్ 10,000 రావచ్చు, 15,000 రావచ్చు. ఆ మంత్ మీకు మొత్తం ఎన్ని ఛానల్స్? ఓకే, ఛానల్స్ ఎన్ని ఉన్నాయంటే ఫంకీ, సంతోషి వర్మ వ్లాగ్స్, జగతి వర్మ వ్లాగ్స్, బావమర్దలు ఉండే బట్ లేదు, ఆ ఛానల్ పోయింది. అండ్ రీసెంట్గా అయితే ఇప్పుడు రవి వర్మ అనే ఛానల్ రన్ అవుతుంది. సో మొత్తం ఉన్నది 4 ఛానల్స్. ఓకే, మీరు యూట్యూబర్ అవ్వకపోయి ఉంటే ఏం చేసేవారు? ఈమెయితే నేనైతే చెప్తా, నాది నేనే చెప్తా, నా క్వశ్చన్ అది. కాదు మమ్మీ, నేను ఎట్లా, నేను మ్యారేజ్ ముందు నేను జాబ్ చేసిండే, బట్ మ్యారేజ్ తర్వాత ఇప్పుడు ఏం చేయకపోయేదాన్నేమో. మేబీ పిల్లలు చిన్నగా ఉన్నారు కాబట్టి ఇంట్లోనే ఉండే, ఇంట్లో వరకు. పిల్లలు నలుగురున్నారు మరి. ఏంటిది మాకేంటిది అంటున్నాను మరి. ఎంత అబ్బా కాదు, ఒక్కరితోటి వేగడం ఎంత కష్టమో ఇక్కడ ఉండి చూస్తే తెలుస్తుంది. జగతితో ఉండడం నేను మీకు చెప్తా, నిజమే అది జగతితో హెడ్ఏకే. కానీ అండ్ ఇంకోటి ఏంటంటే యూట్యూబర్ అవ్వకపోతే ఏమయ్యేవాళ్ళు. యూట్యూబర్ అవ్వకపోయి ఉంటే నేనైతే బీటెక్ సివిల్ చదువుకున్నా కాబట్టి నేను ఆల్మోస్ట్ 2 years జాబ్ ఎక్స్పీరియన్స్ ఉంది. సో జాబ్ చేస్తుండే. తిను కూడా మెడికల్ ఫీల్డ్ ఎక్స్పీరియన్స్ ఉంది కాబట్టి తిను జాబ్ అనుకున్నాం. అయ్యో చాలా మంది ఇంకో క్వశ్చన్, నా స్టడీ ఏంటని అడుగుతున్నారు. నేను ఇంటర్లో MLT కంప్లీట్ చేసిన తర్వాత 1 year ట్రైనింగ్ చేసిన, అది కూడా జాబ్ చేసిన. మళ్ళీ తర్వాత డిప్లొమాలో రెస్పిరేటరీ థెరపిస్ట్ తీసుకున్నాను అనమాట. సో అంటే RICUలో కేసెస్, వెంటిలేటర్ కేసెస్ గురించి. సో నా స్టడీ అదే అనమాట. అండ్ నెక్స్ట్ వచ్చేసి వాట్ ఈస్ యువర్ ఏజ్?
నా ఏజ్ వచ్చేసి తిను ఏంటంటే చాలా పెద్ద ఆవిడ. ఆగు. సో మనం తిన్ని మనం నువ్వు నాకు చెప్తే నేను నీకు చెప్తా. నువ్వు చాలా చిన్న అమ్మాయి. చూసారా సార్ డబుల్ యాక్షన్. సో నా ఏజ్ మీకంటే కొంచెం చిన్నదే. సో అమ్మాయిలని ఏజ్ వెయిట్ అట్లాంటివి ఏం అడగొద్దు. అంత కథలు పడద్దు ఊకేపు. చెప్పాలనా నీది విల్ డిస్కస్ ఇట్ లేటర్, తర్వాత మాట్లాడదాం. లే ఫ్రెండ్స్, నేను చెప్తున్నా 27. ఓకే, గుర్తుపెట్టుకోండి. సరే అదేందబ్బా కాదు 27 సరే కాదు. ఎందుకు నవ్వుతున్నావు మమ్మీ? నేను 24 చెప్పలే. నేను ఎందుకు నవ్వుతున్నాను? అరే బాబురే నాకు. సరే ఫ్రెండ్స్ ఈ నిజంగా question వద్దులేండి, ఎందుకు చెప్పు. వాట్ ఈస్ యువర్ ఏజ్? మై ఏజ్ ఈస్ 27. 2024 ఇది. ఓకే డన్. ఒకవేళ మీరు మీ ఇద్దరి మ్యారేజ్కి మీ ఫ్యామిలీ ఒప్పుకోకపోతే మీరు ఏం చేసేవారు? నేనైతే వద్దు అని అంటే సరిగా వద్దులు, అది కాకపోతే ఇంకోతాను. పెద్ద మాట అన్నాడు సార్ ఆడు. బాగుంది ఇప్పుడు. అందుకే నువ్వు చెప్పు అన్నప్పుడు చెప్పాలి. చెప్పు, అందుకే నిన్నే అడిగిన నేను. దారుణం అబ్బాయి. నేను కాకపోతే ఇంకొక తంట. జస్ట్ జోక్సే పాట అది. సో నా లైఫ్లో వేరే అమ్మాయి అంటూ ఎవరు ఉండరు. చిన్ని ఉంటుంది, చిన్ని తర్వాత జగతి ఉంటుంది. చిన్ని తర్వాత జగతి ఉంటుంది. అదే ఏం చేస్తుండే అని అంటే నిజం చెప్తున్నా, నేనైతే ఒప్పిస్తుండే. ఇంక అంతకు ఒప్పుకోను అదేదని దొబ్బితే ఇక నేను అనుకున్నా. అంటే అప్పుడు ఈమెకు కూడా చెప్పిన వద్దు అని అంటే నేను ఇక ఏం చెప్పి ఏం మాట్లాడుతున్నావురా, నరాలు కట్ అయిపోయింది. ఈమెకు చెప్పినా కూడా నేను అత్తమ్మకి చెప్పిండు అనమాట, నేను పోయి ఆడ నెత్తి వలగొట్టుకుంటా అని. నేను మా అమ్మకు కూడా చెప్పినప్పుడు వద్దు అది దాన్ని కథలు కార్ఖానలు చేస్తే అంటే మా అత్తమామ అప్పుడు నేను వీళ్ళ ఇంటికి వెళ్ళిపోయి ఆడ నెత్తి వలగొట్టుకొని నాకు కావాలి మీరేం చేస్తారో నాకు తెలియదు అని చెప్పుదామని నేను అనుకున్నా. అంత నెత్తి వలగొట్టుకుని ఎందుకు అని చెప్పేసి వాళ్ళు ఇక సరే ఓకే అని చెప్పేసారు కాబట్టి పెళ్ళి అయిపోయింది. మీరు యూట్యూబర్ వీడియో స్టార్ట్ చేయడానికి మీ ఫ్యామిలీ సపోర్ట్ చేశారా చేయలేదా? చేయలేదండి. నాకు సపోర్ట్ చేశారు. నీకు చేసిండ్రేమో కానీ అంటే చేయలేదంటే మీరు అట్లా చెయ్యొద్దు అట్లా ఉండొద్దు అని ఏం అనలేదు. ఇక ఏదో చేస్తున్నారు కదా సరే మీ ఇష్టం. నేనైతే బాబా అయితే వాళ్ళకి పర్మిషన్ తీసుకున్నాడు అత్తమ్మ వాళ్ళతో. నాకు యాక్టింగ్ అంటే ఇంట్రెస్ట్, ఒక 1 year నన్ను వదిలేయండి అంటే బీటెక్ అయిపోయిన తర్వాత జాబ్ చేస్తున్న టైంలో నా పర్మిషన్ తీసుకొని. ఇంకా కొంతమంది అయితే మా సైడ్ ఏం వీడియోస్ ఏంటి ఇదంతా మంచిగా చదువుకున్నారు జాబ్ చేయొచ్చు, అదే అదర్స్ అట్లా వేరే వాళ్ళు అట్లా ఫ్యామిలీ చుట్టాలు అది వేరులే. చుట్టాలు కాకుండా మన ఇంట్లో వాళ్ళైతే ఏం అట్లా నాకు మా అమ్మ నాన్న అయితే ఆల్వేస్ వెల్కమే. అంటే చెయ్యలే అని చెప్తుండే కానీ కొంచెం కేర్ఫుల్ అంటుండే. మీరు రియల్ లైఫ్లో ఎలా ఉంటారో రియల్ లైఫ్లో కూడా అలానే ఉంటారా? సో నేను ఎట్లుంటానో చెప్పు ఫస్ట్. ఇంకా చాలా కోతిలాగా ఉంటాడండి. కెమెరా ముందే కొంచెం తక్కువ చేస్తాడు, ఇంట్లో అయితే ఇంకా పిచ్చెక్కిస్తాడు. మమ్మీ నేను పక్కనే ఉన్నా, నేను నిన్ను చూస్తున్నా. నువ్వు మంచిగా ఇయ్యాలి అన్నావు కదా ఆన్సర్స్. ఇయ్యమన్నా మమ్మీ. మరి కోతి గాడిది అవిస్తారా? కోతనే అంటారు చేష్టలు చేసి. సరే ఓకే, ఇప్పుడు నేను చెప్తా. నువ్వు చెప్పు. ఇప్పుడు నాకు ఛాన్స్ ఉందిగా. చెప్పుకో పర్లేదు. సో తిని ఇప్పుడు ఇంత పద్ధతిగా ఎలా ఉందో కెమెరా వెనక గాడిదిలాగా సారీ అంటే ఫ్లోలో నిజాలు వస్తున్నాయి. సో పద్ధతిగా చెప్దాం. వాళ్ళు మీరు కెమెరాస్ లో అంటే కెమెరా గార్దిల్లాగా ఉంటామా? ఏం మాట్లాడతాడు చెప్పు. నేను నీ గురించి చెప్తాను, నా గురించి కాదు. నాకు ఆకలిస్తుంది, నువ్వు తొందర చెప్పు. సార్ నిజం చెప్తున్నా, మేము కెమెరా ముందు ఎంత చిల్ అల్లరి గోల మెంటల్ ఎక్కిచ్చే పనులు ఉంటాయో కెమెరా వెనక కూడా అదే ఉంటుంది కథ. ఇంకొంచెం ఎక్కువ కానీ కెమెరా వెనక ఇంకొంచెం ఎక్కువ ఉంటుంది. నిజమే తిని చెప్పింది. అక్కడ కెమెరా వెనక ఇప్పుడు కెమెరా ముందు తిను ఎట్లయితే డౌన్ ఉంటుందో కొంచెం లిమిట్స్ లో ఉంటాము. కెమెరా లేకపోతే ఎక్కువ ఇంకొంచెం ఓవర్గా అది ఎనీథింగ్ ఫన్ అన్న కానీ అండ్ రొమాంటిక్ ఎనీథింగ్ కెమెరా ముందు కొంచెం తక్కువ, కెమెరా వెనక రియల్గా ఇంకా ఎక్కువ ఉంటుంది. మీ యూట్యూబ్ ఛానల్స్ మీరు ఒక్కరే చూసుకుంటారా? సపరేట్ టీమ్ ఏమైనా ఉందా? యాక్చువల్లీ ఇది నిజంగా చాలామందికి డౌట్. ఇది కూడా మనోహరే రాసిండు, నాకు ఫోన్లో అయిపోయింది మనోడు. సో ఏంటంటే నాకు టీం అంటూ ఎవరు లేరు.
చెప్పాలంటే జస్ట్ మేమిద్దరమే అన్నమాట. కెమెరా పెట్టుకుంటా లైట్ వేసుకుంటా వీడియో కొట్టేస్తా అయిపోతుంది. వ్లాగ్స్ చేయాలంటే కూడా మాకు కొంచెం ఇబ్బంది అవుతుంది, ఎందుకంటే జగతి ఉంది కదా, జగతితో అట్లానే మా నుంచి వ్లాగ్స్ అనేవి ఎక్కువ రావు మీకు. రీజన్ ఏంటంటే అదే మేము కూడా చేయాలి చాలా వీడియోస్ ఇవ్వాలి అనుకుంటాం, కానీ ఆ జగతితో ఉన్న అవి ఇవి కొంచెం ఇబ్బంది అవుతుంది. పిల్లలు ఉన్న వాళ్ళకి అర్థమవుతుంది ఆ సిచ్యువేషన్. అండ్ ప్రజెంట్ అయితే ఇంకోటి ఏంటంటే మేమిద్దరం కాకుండా థర్డ్ పర్సన్ అంటే జస్ట్ ఒక ఎడిటర్ ఉన్నాడు అనమాట. ఓన్లీ అంటే వీడియోస్ ఎడిటింగ్ చేయడం, అప్లోడ్ చేయడం అదొకటి చూసుకుంటాడు. జస్ట్ మేము ఇప్పుడు ఛానల్కి ఉన్న వాళ్ళం ముగ్గురమే. ఓకే, మీరిద్దరి మధ్య ఎప్పుడు గొడవలు రావా? వస్తే ఫస్ట్ ఎవరు కాంప్రమైజ్ అవుతారు? యా, ఆల్వేస్ ఆఫ్ కోర్స్ మన సబ్స్క్రైబర్స్ అందరికి తెలిసిన విషయమే. గొడవలు ఏదన్నా అయితే ఫస్ట్ కాంప్రమైజ్ అయ్యేది నేనే. అది నువ్వా గొడవ పెట్టుకునేది ఈయన, అందుకే అంటున్నాడు కదా. ఓకే, అది గొడవ పెట్టుకుని నేనే కాంప్రమైజ్ అయ్యేది. కానీ ఆ గొడవ రావడానికి కారణం తిను. సో నిజంగా తినే కాంప్రమైజ్ అవుతుంది. అండ్ నేను కొంచెం నాకు చిన్నప్పటి నుంచి అలక ఏం చేద్దామంటావు మరి? ఏంటో అది కూడా జగతికి వచ్చేసేది. ఈగో. ఓకే, ఆడవాళ్ళు అట్లా అనుకుంటారు, వాళ్ళకు ఉన్నది వాళ్ళు చెప్పుకుంటారు. కానీ సో అది సిచ్యువేషన్. మీకు అర్థమైంది కదా. నెక్స్ట్ ఏంది 11th యూట్యూబ్ నుంచి వచ్చిన ఫస్ట్ శాలరీ ఎంత అండ్ అప్పుడు మీ రియాక్షన్ ఏంటి? చెప్తావా? చప్పట్లు కొట్టకు, నువ్వు చెప్తావా నేను చెప్పాలా? అది చాలా వావ్. మ్యారేజ్ అయినా ఫ్రైడే మ్యారేజ్ అయింది, నెక్స్ట్ ఫ్రైడే యూట్యూబ్ పిన్ వచ్చిందని మెసేజ్ రాగానే మేము నెక్స్ట్ ఫ్రైడే రాలే. అంటే మ్యారేజ్ అయిన 3 daysకే మేము వచ్చేసినాం. ఊర్లో వాళ్ళు కూడా అట్లా వెళ్ళొద్దు 10 days 15 days ఉండాలంటే కూడా లేదు మాకు వర్క్ ఉందని చెప్పి మేము వచ్చేసినాం. అండ్ అందరూ కూడా అప్పటికి ఊర్లోనే ఉన్నారు, మేము ఇద్దరమే ఉన్నాము. అమౌంట్ ఎంత వచ్చిందో చెప్తా, రియాక్షన్ కూడా చెప్తా, అందుకే రియాక్షన్ చెప్తున్నా. వచ్చిన తర్వాత నైట్ 8:30 ఏమో అవుతుంది, ఇద్దరం డిన్నర్ చేస్తున్నాం, ఇద్దరమే ఉన్నాము. మెసేజ్ వచ్చింది సడన్గా 80,000 86 అనుకుంటా, ఎగ్జాక్ట్గా లేదు కానీ 86 మా దగ్గర అప్పటికి 10,000 ఉండే, 86,000 ఏమో అకౌంట్లో పడ్డాయి. మెసేజ్ చూడగానే బాగా షాక్, ఇది నా అకౌంటా కాదా అని మళ్ళీ చూడడం. అప్పటి వరకు నా అకౌంట్లో 30,000 ఉన్న రోజులు కూడా లేవు. సో సడన్గా నా అకౌంట్ కాస్త 10,000 11,000 చేంజ్ ఉండే సంథింగ్ నా అకౌంట్లో. అది నాకు 96 1 lakh ఎంతనో వచ్చేసింది. నంబర్ పెరిగేసరికి ఇది నాదేనా అని డౌట్ వచ్చేసింది. అట్లా 2-3 సార్లు చెక్ చేసే లోపు నాకు డేవిడ్ అన్న కాల్ చేసి వర్మ ఇట్లా నీ అమౌంట్ వచ్చింది చెక్ చేసుకుంటే చూసుకున్నాం. సో అట్లా మాకు అమౌంట్ వచ్చింది 86,000 వచ్చింది అప్రాక్సిమేట్గా. అది 1 monthది కాదు, అప్పటికి నేను ఛానల్ పెట్టి 3-4 months అయిపోయింది. సో అది 4 months అమౌంట్ అట్లా. అప్పుడు రియాక్షన్ ఏంటంటే ఇద్దరం యాహూ అనుకున్నాం. అండ్ నెక్స్ట్ వచ్చేసి సంతోష్ అక్క వాళ్ళ మమ్మీ డాడీ హెల్త్ ఎలా ఉంది, ఏంటి అప్డేట్? ఓకే, హెల్త్ అప్డేట్ అంటే ఇప్పటికీ ఒక 2 months అయిపోయిందేమో. అయితే మేము అనుకున్నాము 2 monthsలో నడుస్తాడు అని అనుకున్నాము, బట్ దాని నుంచి అయితే ఏం యూజ్ లేదు. సో అందుకే ఈ 1 week నుంచి మేము ప్లాన్ చేస్తున్నాం సర్జరీకి. సో తెలిసిన డాక్టర్ని అడిగినాము, సర్జరీ చేపియాలి అనే ప్లాన్లోనే ఉన్నాము. ఈ 1 weekలో దాని గురించి టెస్టులు అవన్నీ జరుగుతాయి. సో సర్జరీకి అయితే ప్లాన్ చేస్తున్నాం. అత్తమ్మకైతే టోటల్ సెట్, అమ్మ ఓకే, అత్తమ్మ క్లియర్ ఉంది, నో ప్రాబ్లం. సో రీసెంట్గా కూడా మా అక్క వాళ్ళందరూ సమ్మర్ హాలిడేస్ కదా అందరూ వెళ్ళి వచ్చారు. నేను ఒక్కదాన్నే వెళ్ళలేదు, ఎందుకంటే ఇప్పుడు 8th month కాబట్టి జర్నీస్ అంత మంచిది కాదు అండ్ ఎండలు కూడా ఎక్కువ ఉన్నాయి కాబట్టి సో నేను వెళ్ళలేదు. చైల్డ్హుడ్లో మీకు తగిలిన ద బిగ్గెస్ట్ షాక్ ఏంటి? నాకైతే చాలా ఒక 2-3 యాక్సిడెంట్స్ అయినాయి, అది షాక్. అట్లనా? అట్లయితే నేను కూడా 8th classలో ఉన్నప్పుడు మేడ్చల్ గవర్నమెంట్ హాస్టల్లో చదువుతున్నప్పుడు సో ఇంటి దగ్గర నుంచి హాస్టల్కి వెళ్తుంటే ఆటో స్లిప్ అయిపోయి ఆటో కింద పడిపోయినా. ఈమె కంటే కొంచెం లావుగుండే ఆంటీ నా పైన పడ్డది.
నేను ఆటో కింద ఉన్నా, నా లెగ్ రైట్ లెగ్ ఏమో ఆటోకి కింద ఉంది, ఆటో లోపల నా హెడ్ ఉంది. ఆంటీ ఏమో నా పొట్ట పైన కూర్చున్నది, మొత్తం టుంబుకు టుంబు, ఈమెకు డబల్ ఉంది. లేవండి అంటే ఆమెకు లేవడానికి రావట్లేదు, అది పెద్ద షాక్ నాకు. నేనేమో నాకు 6 years ఉన్నప్పుడు బైక్ యాక్సిడెంట్ అయింది. నేను 10 years ఉన్నప్పుడు లారీ నా కాలు వేళ్ళ మీద నుంచి వెళ్ళింది. అండ్ నేను 8th క్లాస్లో ఉన్నప్పుడు అనుకుంటా మా అమ్మ స్నానానికి తీసుకెళ్తే స్నానం చేసి బయటికి రాకుండా ఓవర్ యాక్షన్ మీద ట్యాప్ ఓపెన్ చేసి కింద కూర్చున్నా. చల్ల నీళ్ళు పడంగానే టమ్మని పైకి లేస్తే ఇక్కడ ఒక బొక్క పడింది. అట్లాంటివి చాలా జరిగినాయి. ఇవన్నీ చూసిన తర్వాత మా డాడీ లాస్ట్కి ఒక డైలాగ్ వేసిండు, ఈసారి ఇంట్లో నుంచి కాళ్ళు బయటికి పెడితే నేనే కాళ్ళు ఇరగొట్టి కూర్చోబెడతా అని. అంటే పొయ్యిలోకి కట్టెలు తక్కువ కాదు నేను చేసే అదే ఫింగర్ లెక్కలు పద్ధతిగా మంచిగా నాలాగా నీట్గా నాకు నీ మీద నమ్మకం లేదురా. మంచిగా అంత లేదు నువ్వు నీట్గా ఏం లేవు. ఓకే నీట్గా లేనా? అదే అంటే నీట్ పద్ధతిగా ఉండేవాడివి కాదంట. మా అత్తమ్మని అడిగితే చెప్తుంది బావ గురించి అన్ని లైన్గా ఓ బుక్ రాస్తుంది మా అత్తమ్మ. సరే, అండ్ నెక్స్ట్ మీ ఫాదర్ ఏం వర్క్ చేస్తారు? సో యాక్చువల్లీ మా అమ్మ నాన్న వాళ్ళు ఇద్దరు చదువుకున్న వాళ్ళు ఏం కాదు. సో ఇద్దరు ఇంతకు ముందుకి అంటే పొలం వర్క్స్ కొన్ని ఇయర్స్ బ్యాక్, ఆల్మోస్ట్ 35 years బ్యాక్ పొలం వర్క్ అండ్ తర్వాత మట్టి పని అవి చేసుకుంటుండే. తర్వాత ఒక 10 years బ్యాక్ నుంచి ఒక బిల్డింగ్ దగ్గర వాచ్మెన్ ఉండే. సో ప్రజెంట్ అయితే ఒక 7 years నుంచి వాళ్ళిద్దరూ ప్రశాంతంగా హ్యాపీగా ఉంటున్నారు. అంటే వాచ్మెన్ లేదు అండ్ ఎటువంటి ఏమీ లేదు. ఇప్పుడు ఖాళీ ఉంటున్నారు, ఎందుకంటే మేము 5 మంది అన్నదమ్ముళ్ళం కాబట్టి అందరికీ పెళ్ళిళ్ళు అయిపోయినాయి అండ్ అక్కకు పెళ్ళిళ్ళు అయిపోయినాయి, పిల్లలు అయ్యారు. సో నాకు పెళ్ళి అయిపోయింది, పిల్లలు పుట్టారు, నెక్స్ట్ బుడ్డోడు రాబోతున్నాడు. కాబట్టి అమ్మ వాళ్ళు ఇప్పుడు ఇద్దరు రిటైర్ అయిపోయారు అన్నమాట. రిటైర్ అయిపోయి హ్యాపీగా ప్రశాంతంగా ఉంటున్నారు. యూట్యూబ్లో అండ్ ఇన్స్టాలో కొందరు బ్యాడ్ కామెంట్స్ పెడుతూ ఉంటారు, వాళ్ళకి మీరు ఇచ్చే ఆన్సర్ ఏంటి? అది ఇక అట్లా పెట్టకుండా చెప్తాను. అంటే ఇన్స్టాలో అయితే నేను బ్లాక్ చేసేస్తానండి, అట్లాంటి కామెంట్స్ వస్తాయి ఏమన్నా. యూట్యూబ్లో కొంతవరకు నేను రీసెంట్గా ఒక 1 week నుంచి కొంచెం రెస్పాండ్ అవ్వడం స్టార్ట్ చేశాను. ఇంకా నేను ఇచ్చే కామెంట్స్కి మళ్ళీ మన సబ్స్క్రైబర్స్ కూడా వాళ్ళకి రెస్పాండ్ అవుతూ ఉంటారు. కాబట్టి మన సబ్స్క్రైబర్స్ అందరూ ఆ బ్యాడ్ కామెంట్స్కి రెస్పాండ్ అవుతున్నప్పుడు వాళ్ళే ఆ కామెంట్ డిలీట్ చేస్తారు మళ్ళీ. అండ్ బ్యాడ్ కామెంట్స్ పెట్టే వాళ్ళు ఎవరన్నా వీడియో చూస్తే కనుక కొంచెం దయచేసి పెట్టకండి, ఎందుకు పోయి చెప్పు, ప్రశాంతంగా వీడియో చూడండి, కొద్దిసేపు నవ్వుకోండి. నచ్చినా నార్మల్గా నచ్చకపోయినా చూడండి, లేదంటే చూడకండి, వదిలేయండి. కానీ బ్యాడ్ కామెంట్స్ పెట్టి ఏం లాభం? ఓకే, లైట్ తీసుకోండి, హ్యాపీగా చిల్ అవ్వండి అంతే. మీ గుడ్ అండ్ బ్యాడ్ క్వాలిటీస్ ఏంటి చెప్పు బావా. తినలో గుడ్ క్వాలిటీ ఏంటంటే గొడవ మా ఇద్దరిట్లో ఎవరు పడ్డా సరే తిను కాంప్రమైజ్ అయిపోయి ఈ గొడవని క్లోజ్ చేద్దాం, మనం ఇంకా నెక్స్ట్ హ్యాపీగా ఉందాం అని చెప్పేసి తిన్న దగ్గరకు వచ్చి కాంప్రమైజ్ అవుతుంది. సో ఇదైతే నాకు మంచి గుడ్ క్వాలిటీ. అండ్ బ్యాడ్ అంటే సర్రమని కోపం వస్తుంది ఈమెకి, అదొకటి నాకు. అంటే బ్యాడ్ అని అనొద్దో తెలియదు, కానీ నాకు అంత మంచిగా అనిపించదు. అంటే కోపం తొందర వస్తుంది, మళ్ళీ దాన్ని నేనే మళ్ళీ సార్ట్అవుట్ చేసేసుకుంటా. తొందరగా వస్తుంది కోపం. నెక్స్ట్ నాయి చెప్తుందరా. ఏం లేదు ఏమిరా బాలరాజు, ఏమిరా ఉపయోగం దేశానికి? గుడ్ అంటే ఏం లేదంటే గుడ్ చెప్పమమ్మే. గుడ్ అంటే అన్నీ గుడ్డే. ఒకటి బ్యాడ్ ఏంటంటే అది అలగడం ఒకటే. అలగడం అనేది కూడా అలిగి సరే దానికి రీజన్ చెప్పి సార్ట్అవుట్ చేసుకుందాం అనేది ఉండదు. గంటల తరబడి అలుగుతాడు చూడు, అది నాకు చిరాకు వస్తుంది. బ్యాడ్ గుడ్ ఏంటి? అన్నీ గుడ్డే. నెక్స్ట్ మీరు ఫ్యాన్స్ కోసం మీటప్ ప్లాన్ ఏమైనా ఉందా?
అమ్మా మనోహరా, నువ్వేమన్నా రాసినావా? సో యాక్చువల్ ఏమైందంటే ఇది పెడదాం అనుకుంటున్నాం చాలాసార్లు, కానీ ఏమవుతుందంటే ఎగ్జాక్ట్ టైం సెట్ అవ్వట్లే. అంటే నేను కొందరికి ఇంటిమేట్ చేస్తున్నా, అంటే కొన్ని గ్రూప్స్ ఉన్నాయి మన దగ్గర, ఫ్యాన్స్ గ్రూపు. సో ఒక గ్రూప్లో ఇట్లా ఈ టైంకి మీట్ అవుదామని కొన్ని పెట్టిన తర్వాత కొందరు రెస్పాండ్ అయ్యారు, కొందరు ఏమన్నా వీలు అవ్వట్లే అంటున్నారు. అండ్ అదేవిధంగా ప్రెగ్నెంట్ ఉండడం అండ్ తర్వాత లేకపోతే నాకు జగతి ఈ హాస్పిటల్ ఈ వర్క్స్తో అందరికీ ఒకేసారి టైం సెట్ అవ్వట్లేదు. బట్ నేను నిజం చెప్తున్నా, ఇప్పుడు 4 lakh ఉన్నారు కదా, 5 lakhకి 100% మీట్ అవుదాం. ఇదేంటి? మీరు డ్రింక్ చేసి ఇంటికి వస్తే వదిన రియాక్షన్ ఏంటి? డ్రింక్ చేసి నేను మరీ తూలి అట్లేం రాను. డ్రింక్ అంటే నియర్ ఇప్పుడు 6 monthsకి అట్లా ఎప్పుడన్నా టైర్డ్ ఫీలింగ్ ఉందంటేనే టైర్డ్ అయిన అని తెలిస్తే నేనే చెప్తాను, కొంచెం డ్రింక్ చేసి కొంచెం ప్రశాంతంగా పడుకో బావా అని చెప్తుంటది అట్లా. సాథియా సాథియా తూ మేరీ సాథియా. సో అట్లా నేను డ్రింక్ చేసి వచ్చేంత ఏం లేదు అసలు. అంత ఘోరంగా తాగి వచ్చి డోర్ తీయవని నువ్వు ఎంట్లే నూనె తీయవు, డోర్ తీయవని నువ్వు ఎంట్లే నూనె తీయవు, పట్టు నువ్వు ఎంత కాకబట్టినా ఇక్కడ పడేవాళ్ళు రే. అట్లా ఏం చెయ్యను. అది జస్ట్ యాక్టింగ్. కొందరు ఉంటారు కదా వచ్చి మొత్తం డోర్ బద్దల కొట్టి చాలా రేర్ బయట తాగడం, చాలా రేర్. నేను కావాలంటే ఇంటికి తెచ్చుకొని లైట్స్ అన్ని ఆఫ్ చేసుకొని చిన్న మ్యూజిక్ పెట్టుకొని అట్లా సిట్టింగ్ చేసుకొని, అది కూడా ఓడ్కా. అరే అవన్నీ ఎందుకు రా అంటే అది చెప్పొద్దా? సరే ఏ ఒకటి. ఓకే ఓకే డన్. అయిపోయినాయి క్వశ్చన్స్. వావ్ ఓకే. సో వీటన్నిట్లలో మీకు ఏ క్వశ్చన్ బాగా నచ్చిందో కామెంట్ చేయండి. అండ్ ఏ క్వశ్చన్కి మీరు అనుకున్న ఆన్సర్ ఎగ్జాక్ట్గా వచ్చిందో కూడా కామెంట్ చేయండి. అండ్ థ్యాంక్ యూ ఆల్, అందరికీ మమ్మల్ని ఇలాగే సపోర్ట్ చేయండి. అండ్ లవ్ యూ ఆల్, థ్యాంక్స్ ఫర్ సపోర్టింగ్ అస్. అండ్ నువ్వుంటే నిజమేగా స్వప్నం, నువ్వుంటే ప్రతి మాట సత్యం.